పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోని కొంతమంది రేణు దేశాయ్ పోస్టులకు పెట్టే కామెంట్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె పెట్టే పోస్టులకు ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇక రేణు దేశాయ్ని బాధ పెట్టాలనే ఆ కామెంట్స్ ఉంటాయి. అయితే ఈ కామెంట్లకు విసుగు చెందిన రేణు దేశాయ్ ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే డిలీట్ చేసి బ్లాక్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వదిలిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో కంటే పెట్టిన కామెంట్ మరింత పవర్ఫుల్గా ఉంది. రేణు దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మినీ యుద్ధమే చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. నెట్టింట్లో వచ్చే కామెంట్లకు స్పందిస్తూ తన మీద వచ్చే నెగిటివ్ కామెంట్లు, తన అస్తిత్వాన్ని ప్రశ్నించే కామెంట్లకు ధీటుగా సమాధానమిస్తూ ఉంటారు. అయితే రేణు దేశాయ్కి ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లోని కొంతమంది కామెంట్లతో బాధ పెడుతూ ఉంటారు. వదిన అంటూ పిలుస్తూనే రేణు దేశాయ్కి సపరేట్గా సొంత ఐడెంటిటీ లేదన్నట్టుగా కామెంట్లు పెడుతూ ఉంటారు. అలా తనని తక్కువ చేసి మాట్లాడే వారికి రేణు దేశాయ్ గట్టిగానే సమాధానమిస్తుంటారు. అన్నని వదిలేసా వదిన, అన్నతోనే ఉండుంటే బాగుండేది వదిన అంటూ ఇలా ఉచిత సలహాలు ఇవ్వగా రేణు దేశాయ్ మండిపడ్డ సంగతి తెలిసిందే. నేను వదిలేలేదు, ఆయనే వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు అంటూ రేణు దేశాయ్ గట్టిగానే బదులిచ్చారు. అయితే రేణు దేశాయ్ ఏ పోస్ట్ చేసినా కూడా ఇలాంటి పిచ్చి కామెంట్లు వస్తూనే ఉంటాయి. రేణు దేశాయ్ గత డిసెంబర్లో తన ఐఫోన్లో ఓ వీడియోని షూట్ చేశారు. సో ఆ వీడియోలో అప్పుడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం మర్చిపోయారట. ఇక ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేశారు. దీనికి ఆమె కామెంట్ చేస్తూ, ఇప్పుడు ఈ వీడియోని ఎందుకు షేర్ చేశారు? మీకు మీ ఎక్స్ భర్త గుర్తొస్తున్నాడా? ఇంకా మర్చిపోలేదా? మిస్ అవుతున్నారా? మీరు మీ భార్య భర్త దగ్గరకు వెళ్ళాలి అనుకుంటున్నారా? ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే కామెంట్లు పెడితే డిలీట్ చేసి బ్లాక్ చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు రేణు దేశాయ్. రేణు దేశాయ్ తన డైరెక్షన్ పనుల్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరంగానే ఉన్నారు రేణు దేశాయ్. రైతు కాన్సెప్ట్ మీద సినిమా తీయాలని కరోనా టైం నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ అడుగు కూడా ముందుకు పడలేనట్టుంది.